కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్. 8వ వేతన సంఘం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 8th పే కమిషన్ అమలులో కేంద్ర ఉద్యోగుల వేతనం 20% నుంచి 30% వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఏ గ్రేడ్ లెవెల్ ఉద్యోగులకు ఎంత జీతం పెరుగుతుంది, ఫిట్మెంట్ కారకం ఏంటి అనేది అసలు ప్రశ్న. 8వ వేతన సంఘం నుంచి జీతాల పెంపుదలలో 50 లక్షలకు పైగా కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ఇది లభించబోతుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అయితే 8వ వేతన సంఘం ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమై జనవరి 1, 2026 నుంచి అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనిపై క్లారిటీ లేదు. 7వ వేతన సంఘం జనవరి 1 నుంచి 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వేతన సంఘం పదవీ కాలం డిసెంబర్ 31, 2025 వరకు ఉంటుంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘం అమలులోకి వస్తుంది. 8వ సిపిసి జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, కేంద్ర ఉద్యోగుల బేసిక్ పే విషయంలో ఫిట్మెంట్ అంశం చాలా ముఖ్యం. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. ఫలితంగా బేసిక్ పే 7,000 నుంచి 18,000కు పెరిగింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి 3 వేరు అంచనాలు, 1.92 కావచ్చు, 2.08 కావచ్చు, 2.86 కావచ్చు. అయితే వీటి ప్రకారం చూస్తే ఉద్యోగుల కొత్త జీతం ఎంత ఉంటుందో నిర్ణయిస్తారు. ఫిట్మెంట్ అంశం 2.86 అయితే బేసిక్ పే 18,000 ఉంటుంది కదా, అది 51,480కి పెరగచ్చు. లెవెల్ 1 అయితే లెవెల్ 1లో ప్యూన్లు, అటెండర్లు, సహాయక సిబ్బంది ఉంటారు. వీరి కనీస వేతనం 18,000 నుంచి 51,000కు పెరిగేటువంటి అవకాశం ఉంది అని భావిస్తున్నారు. అంటే 33,000కు పైగా పెరుగుతుంది. లెవెల్ 2 వచ్చేసి లెవెల్ 2లో క్లరికల్ వర్క్ చేసేటువంటి లోయర్ డివిజన్ క్లర్కులు ఉంటారు. వారి కనీస వేతనం 19,000కు పైగా ఉంటుంది. వారి జీతం 56,000కు పెరిగే అవకాశం ఉంది. లెవెల్ 3 వచ్చేసి లెవెల్ 3లో 21,000 జీతంగా ఉంటుంది. కనీస వేతనం వచ్చేసి 62,000కు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ లెవెల్ కేటగిరీలో కానిస్టేబుల్స్, పోలీసులు లేదా ప్రజాసేవలో నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు ఉంటారు. ఇక లెవెల్ 4 ఇందులో గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్లు, జూనియర్ క్లర్క్లు ఉంటారు. వారి కనీస వేతనం 25,500 ఉంటుంది. వారిది 72,000 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లెవెల్ 5 విషయానికి వస్తే ఇందులో కనీస వేతనం 29,000 ఉన్నటువంటిది 83,000కు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ సీనియర్ క్లర్క్లు ఉంటారు, ఉన్నత స్థాయి టెక్నాలజీ ఉద్యోగులు ఉంటారు. లెవెల్ 6 వచ్చేసి 35,400 కనీస వేతనం ఉంటుంది. ఇది లక్షకు పైగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఈ కేటగిరీలోకి వస్తాయి.